Hi, welcome to City Lights. ఈ రోజు సిటీ లైఫ్స్ లో మనం పంజాగుట్టలో ఉన్న కేఎస్ఏసి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నామండి. ఆర్థరైటిస్ లో ఒకటైన ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేదంలోనే ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో ఉంది అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆర్థరైటిస్లో ఒకటైన ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి చెప్పాలంటే మనం చాలా ప్రోగ్రామ్స్ కూడా ఆర్థరైటిస్ మీద చేయడం జరిగింది. ఎక్కడన్నా వాపు రావడం అక్కడ ఐటిస్ అంటది. అది ఇప్పుడు మన లివర్ ఉబ్బితే హెపటైటిస్ అంటది, ఓకే, కిడ్నీ ఉబ్బితే నెఫ్రైటిస్ అంటది, మన చెవి ఉబ్బితే ఓటైటిస్. ఐటిస్ అంటే ఉబ్బడం. ఓకే, సో అదేవిధంగా ఎముకలు జాయింట్ ఉబ్బడం ఈజ్ కాల్డ్ ఆర్థరైటిస్. ఓకే, మన ఎముకలు బాడీ మొత్తం బోన్స్ మధ్యలో జాయింట్స్ ఉంటుంది. సో రకరకాల జాయింట్స్, ఆ జాయింట్స్ ఉబ్బడం, ఇన్ఫ్లమేషన్ రావడం అంటే ఆర్థరైటిస్ అంటుంది. సో అది ఓస్టియో ఆర్థరైటిస్ రావడం ఎప్పుడు అయితే కూడా రెండు కారణాల దిక్కల్లి రావడం జరుగుతుంది. రెండు కాదు, మూడు కారణాలని చెప్పొచ్చు బేసిక్లీ. ఒకటి మన స్ట్రెస్, ఆ జాయింట్లో మరీ అంత ప్రెషర్ ఎక్కువ పడి అలాగ రావడం జరుగుతుంది. సెకండ్, డీజనరేటివ్ కండిషన్లో మనం వయసు పెరిగిపోయి ఏజ్ పెద్దగా అయి ఆ డీజనరేటివ్ కింద రావడం. దెన్ ఇంజురీ, మనకు అక్కడ ఏదన్నా స్పోర్ట్స్ ఇంజురీ కానీ రకరకాల ఏదన్నా యాక్సిడెంట్స్ ఏదన్నా జరిగి అట్లా రావడం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సాధారణంగా వచ్చేది వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తారనమాట. ఓకే, సో వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఒక మనుషులు మనం బైపెడల్స్ అంటాం, అంటే రెండు కాళ్ళ మీద నిలబడి పనిచేసిన వాళ్ళు. సో ఈ రెండు కాళ్ళ మీద నిలబడినాం కాబట్టి మన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ శాతం యాంగిల్ జాయింట్లు, మోకాల్ జాయింట్లు, హిప్ జాయింట్లు, మళ్ళీ మన ఎక్కువ ఇది చేయడం షోల్డర్ జాయింట్, మేజర్ జాయింట్స్కి ఎల్బో జాయింట్, ఇట్లాంటి జాయింట్స్లోనే ఓస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ రావడం అనేది ఉంటుంది. ఎస్పెషలీ ఆ స్ట్రెస్ రిలేటెడ్ రావడం అనేది మన మోకాలకి రావడం జరుగుతుంది. ఓకే, సో మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది దీన్ని? మోకాలు నొప్పులు ఫస్ట్ మనం దానికి సిమ్టమ్స్తో మొదలు పెడదాం. సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ అక్కడ స్టిఫ్నెస్ రావడం, కూర్చొని లేవడం అంటే కొందరు అమ్మా అంటది, మళ్ళీ కొంచెం నిల్చుండే మళ్ళీ కూర్చోవాలనిపిస్తుంది, మోకాలు చాలా ఇది అవుతుంది. అట్లా స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ పెయిన్గా మారుతుంది, అది కొద్దిగా నొప్పి అక్కడ ఆ పాయింట్లో. ఆ పెయిన్ తర్వాత అక్కడ వాపు రావడం అనేది ఉండదు, మళ్ళీ ఆ జాయింట్ డీఫార్మేషన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆ జాయింట్ది స్ట్రక్చరు నా చేయితో కొంచెం చూపెట్టడం ట్రై చేస్తాను. మనకి ఇట్లా థై బోన్, తొడది ఎముకలు ఇట్లా ఉంటుందన్నమాట. కింద ఒకటి పెద్ద ఎముకలు ఉంటుంది, ఇంకొక చిన్న ఎముకలు ఉంటుంది. ఇది ఫీమర్ అన్నది, టిబియా, ఫిబులా అన్నది, ఇట్లా మూడు ఎముకలు ఉంటుంది. ఈ ఎముకల మధ్యలో కార్టిలేజ్ అనే కవరింగ్ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూస్, జెలాటిన్ టిష్యూస్. తర్వాత మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ అని. ఓకే, సో ఇది ఎక్కువ నిల్చొని పనిచేయడం లేదా ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం, ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వాళ్ళు ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అనేది, దానికి ముందు ఆ ఫ్లూయిడ్ అనేది డ్రై అయిపోవడం జరుగుతుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ కార్టిలేజ్ అరగడం జరుగుతుంది, కార్టిలేజ్ అరిగాక బోన్ అరగడం జరుగుతుంది. సో ఈ బోన్ అరిగే పరిస్థితి వచ్చినప్పుడే మనకు తట్టుకోలేని నొప్పులు రావడము, మళ్ళీ అది ఏమవుతుందంటే ఇట్లా అరిగి తర్వాత డిస్ప్లేస్మెంట్ రావడం, ఇట్లా వంగిపోవడం, అట్లా రకరకాల షేపులు ఈ జాయింట్స్ రావడం అనేది ఉంటుంది. మనం కొందరిని మరీ అగ్రివేట్ అయిన పేషెంట్ని చూస్తే వాళ్ళు నడుస్తున్నది మనం వెనక్కి నుంచి చూస్తే కానీ ముందు నుంచి వాళ్ళు నడిచే పద్ధతి చూస్తే బాత్ నడిచినట్టు నడవడం కనిపిస్తుంది, డక్ వాక్ కనిపిస్తుంది. దట్ ఈస్ ఎ క్లాసికల్ సింప్టమ్ ఆఫ్ ఓస్టియో ఆర్థరైటిస్. రెండు బోన్స్ రాపిడి జరిగేటప్పుడు వాళ్ళకి ఆ కీళ్ళ దగ్గర సౌండ్ లాంటిది కూడా ఏమైనా వస్తుందా? తప్పకుండా, దట్ ఈస్ వన్ క్లాసికల్ సిమ్టమ్స్. ఇట్ ఈస్ కాల్డ్ క్రెపెటిజం. అది మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ కింద కూర్చొని లేవడం కానీ, ఇప్పుడు కూర్చొని లేచినప్పుడు కానీ కడక్కడక్కడం అనే సౌండ్ వస్తుంది. అది ఫస్ట్ ఆ సౌండ్లు కూడా తేడా ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ చిన్న రబ్బింగ్ ఉంటుందన్నమాట.
తర్వాత అది కొంచెం కూడా సౌండ్ కూడా కొంచెం క్వాంటిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇట్లా ఏదో ఇది పట్టి గీసినట్టు అట్లా సౌండ్ రావడం అనేది, అంటే చాలా బోల్డ్గా సౌండ్ రావడం, మనకు బయట వినిపించే విధంగా సౌండ్ రావడం అని కూడా ఉంటుంది. దట్ ఈస్ అన్ అగ్రివేటెడ్ స్టేజ్ ఆఫ్ ఓస్టియోఆర్థరైటిస్. మనం చేయాల్సిన సంగతి ఏంటంటే ఏదన్నా సిమ్టమ్, నొప్పి కానీ, తిమ్మిరి కానీ, వాపు కానీ ఏదన్నా వస్తే దోస్ ఆర్ కాల్డ్ ఓన్లీ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఒక జబ్బు కాదు, రోగం కాదు. యూ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ వాట్ ఇట్ ఈస్, దేని వల్ల నొప్పి వస్తుంది అనేది. సో అక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ హౌ టు డయాగ్నోస్ ఇట్ అనేది, ఒక మంచి డాక్టరు పేషెంట్ మోకాలు ఇలా టచ్ చేసి చూస్తేనే తెలుస్తుంది ఓస్టియోఆర్థరైటిస్ వచ్చిందా లేదా. మనం డాక్టర్ దగ్గర పోవడము, మందులు మింగడము, ట్రీట్మెంట్ తర్వాత ఆ మందులది ఎఫెక్ట్ ఆగిపోయినా కూడా మళ్ళీ రావడము, మళ్ళీ వేరే ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ పోవడము, మెడిసిన్స్ మార్చి ఇవ్వడము, తర్వాత ఇంకా ఆ డాక్టర్ వదిలేసి ఇంకొక డాక్టర్ దగ్గర పోవడము, ఇలాంటి తిరిగి 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 చివరికి అర్థమవుతుంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పడం జరుగుతుంది ఇంకా మీది సర్జరీ చేయాలి. అప్పుడే అయ్యో ఇది ఆ కేసా అని అనుకొని పరిగెత్తుకొని మాలాంటి డాక్టర్స్ దగ్గర రావడం జరుగుతుంది. డిసీజ్ ఏంటి అని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ డిసీజ్కి అనుకూలంగా అది వాట్ రెస్పెక్ట్ ఆర్ వాట్ డిసీజ్ వాంట్స్ దాని తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తే మాత్రమే ఒక రోగం తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ దట్ షుడ్ బీ ప్రూవ్డ్ బై సబ్సిక్వెంట్ మెడికల్ రికార్డ్స్. ముందు మనం తీసుకున్న మెడికల్ రికార్డు ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాలి. సో ఇక్కడ నేనేం చెప్పడం అవసరం లేదు, పేషెంట్ ఏం చెప్పడం అవసరం లేదు. ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. సో రిపోర్ట్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఒక క్రానిక్ కేస్ ఆఫ్ ఓస్టియోఆర్థరైటిస్, వెరీ వెరీ క్రానిక్ కేస్ ఆఫ్ ఓస్టియోఆర్థరైటిస్, ఫిలిం కాదు, ఫిలిం అంటే ఇప్పుడు నేను బొమ్మ చూసుకొని ఇట్లా ఇట్లా అని చెప్తే కొందరికి అర్థమవుతుంది. నేను రిపోర్ట్ డైరెక్ట్గా చూపిస్తాను, ఎంతవరకు ఏ కండిషన్ నుంచి ఏ కండిషన్ వరకు పేషెంట్ ఇంప్రూవ్ అయిందన్నది. ఇట్స్ వాస్ ఎ వెరీ 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 సీరియస్ ఓస్టియోఆర్థరైటిస్ వేర్ ఇన్ డాక్టర్స్ ఈవెన్ టోల్డ్ దట్ సర్జరీ మనము సర్జరీ చేస్తే కూడా చెప్పలేము, సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్, బట్ స్టిల్ వీ డోంట్ గివ్ యూ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ రికవరీ అని చెప్పిన కేసు. వితౌట్ సర్జరీ వీ హ్యావ్ డన్ ఇట్. అది మా గ్రేట్నెస్ కాదమ్మా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సైన్స్ కాల్డ్ ఆయుర్వేద అండ్ myself and my team of experts. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎక్కువగా స్త్రీలలో అలాగే వృద్ధుల్లో వస్తుంది అని అంటారు కదా, ఎందుకని? ఏంటంటే మా ఇంట్లో గుడివడం, తుడవడం, ఈ గిన్నెలు తోమడం, ఈ వెయిట్ లిఫ్టింగ్, ఇవి అన్నీ ఆడవాళ్ళు చేయడం జరుగుతుంది. అది ఎంతో ఎప్పటి నుంచో అదొకటి ఇదిగా వస్తుంది అనమాట. అది ఒక్క కారణం. ఓకే, సెకండ్ లేడీసు తల్లిగా మారడం అనేది ఒకటి జరుగుతుంది. సో దట్ ఈస్ అనదర్ వన్ రీజన్ ఫర్ లేడీస్ టు హ్యావ్ ఓస్టియోఆర్థరైటిస్. పీరియడ్స్ అని ఇదిలో వాళ్ళది కొన్ని ఎంత తిని ఎంత ఇది చేసుకుంటే కూడా కొంచెం ఆఫ్ కోర్స్ విత్ ద ఫ్లూయిడ్ ఆఫ్ దిస్ థింగ్ కొంచెం బ్లడ్ కూడా బయటపోవడం జరుగుతుంది. ఓకే, దే ఆర్ లూసింగ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ ఎనర్జీ ఆర్ ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఎవ్రీథింగ్ దే ఆర్ లూసింగ్ దట్ ఎవ్రీ మంత్. మళ్ళీ ఇంకా ఏంటంటే లేడీసు మెనోపాజ్ అయిన తర్వాత న్యాచురల్లీ కాల్షియం డిప్లీషన్ అనేది జరుగుతుంది వాళ్ళ బాడీలో. లేదా ఏదన్నా కొంచెం గైనక్ ప్రాబ్లం చెప్పగానే నెక్స్ట్ డాక్టర్ది క్వశ్చన్ ఏంటంటే అమ్మ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఉండదు, సరిపోతుందిలే ఆ గర్భసంచి తీసి పాడేస్తాం. ఓకే, సో ఆ గర్భసంచి తీయడం దట్ ఈస్ అనదర్ మెయిన్ రీజన్ ఫర్ లేడీస్ కాల్షియం ది డిప్లీషన్ అయి త్వరగా ఆర్థరైటిస్కి దారి తీయడం జరుగుతుంది. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ డెఫినెట్లీ a lady is more prone than a male person to have this type of diseases. ఓకే, సో మరి వృద్ధుల్లో రావడానికి రీజన్స్ ఏంటి? వృద్ధులు ఏంటంటే డీజనరేషన్. నేను ముందు చెప్పినా కదమ్మా, ఆర్థరైటిస్, ఓస్టియోఆర్థరైటిస్ స్పెషల్గా రావడము మూడు రీజన్స్తో. ఒకటి మన పొజిషనల్, ఎక్కువ నిల్చొని దాని మీద స్ట్రెస్ చేసి 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 పని చేసిన వాళ్ళకి. సెకండ్ ఏంటంటే డీజనరేషన్లో. ఈ డీజనరేషన్ టైంలో ఏంటంటే మన పుట్టినప్పటి నుంచి ఒక 20 సంవత్సరం వరకు బాడీలో అన్ని గ్రోత్ టైం ఉంటుందన్నమాట. 20 నుంచి 40 దాకా అది స్టాగ్నెంట్ ఫేస్ ఉంటుంది. 40 తర్వాత అన్ని డీజనరేటివ్ ఫేస్ ఉంది, అన్నీ కొద్దిగా అరిగిపోవడం అని ఉంటుంది. సో అది వృద్ధులకు ఏమవుతుందంటే ఈ టైంలో అన్నీ సర్వీసింగ్ టైం అవుతుంది. మనము మా బండి సర్వీస్ చేస్తుంది కానీ మా బాడీని ఎవరు సర్వీస్ చేయట్లేదు పీరియాడికలీ. సో ఆ సర్వీసింగ్ చేయలేని వాళ్ళకి ఆ ఏజ్ వచ్చే టైంలో డెఫినెట్గా వాళ్ళకి ఓస్టియోఆర్థరైటిస్ అనేది రావడం ఉంటుంది. మళ్ళీ థర్డ్ కండిషన్ ఈజ్ స్పోర్ట్స్ ఇంజురీ. ఇప్పుడు క్రికెట్ కానీ
టెన్నిస్ కానీ ఒక్క కాలు మీద, ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ, మనం ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్న వాళ్ళకి తెలుసు కదా, మీకు చూసినప్పుడు అందరికీ తెలుసు అది. యూ గో అండ్ ల్యాండ్ అప్ విత్ యువర్ హోల్ వెయిట్ ఇన్ వన్ లెగ్, మొత్తం ఇట్లా జంప్ చేసి ఒక కాలు మీద పడుతుంది. సో ఆ క్రషింగ్ ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. అది దట్ ఈస్ వన్ మోర్ రీజన్ ఫర్ ఓస్టియోఆర్థరైటిస్ సెట్ ఇన్ వెరీ ఫాస్ట్. ఇంకొకటి హర్డిల్స్ కానీ, కింద పడడం కానీ, జిమ్కి పోయి వెయిట్ లేపడం, ఆ వెయిట్ కూడా మోకాల మీదనే పడుతుంది కదా. సో వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ బిఫోర్ స్ట్రెంగ్థెనింగ్ ద నీ జాయింట్, దీస్ ఆర్ ఆల్ రీజన్స్ ఫర్ ఓస్టియోఆర్థరైటిస్ టు సెట్ ఇన్ వెరీ ఎర్లీ. సో ఆస్టియోఆర్థరైటిస్కి రుమటైడ్ ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా జాయింట్స్లో వస్తుంటుంది కదా పెయిన్. సో రెండింటికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అనడమ్మా క్లాసిక్ సిమ్టమ్ అంటది మార్నింగ్ స్టిఫ్నెస్ అంటది. ఉదయం లేచినప్పుడు మన చిన్న చిన్న జాయింట్స్ అన్నీ టైట్గా ఉండడం అనేది ఉంటుంది. అది కొంచెంసేపు ఇట్లా చేసి 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 తర్వాతనే కొద్ది ఫ్రీ అయి వచ్చేది. మళ్ళీ అది చిన్న జాయింట్స్ నుంచి మొదలై పెద్ద జాయింట్స్కి స్ప్రెడ్ అవుతుంది రుమటైడ్ ఆర్థరైటిస్. మళ్ళీ ఏంటంటే దట్ హ్యాస్ అ సిమెట్రిక్ నేచర్. కుడి చేతిలో ఈ జాయింట్లు వచ్చిందనుకో, నెక్స్ట్ ఎడం చేతికి ఈ జాయింట్కి రావడం ఉంటుంది. నెక్స్ట్ ఈ మన రిస్ట్ జాయింట్కి వచ్చిందంటే ఈ రిస్ట్ జాయింట్కి. ఇట్ హ్యాస్ అ సిమెట్రిక్ వే ఆఫ్ ప్రోగ్రెసివ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఓస్టియోఆర్థరైటిస్ అదే లేదు, ఏదన్నా జాయింట్ అంటే ఆ జాయింట్కి పడుతుంది. మళ్ళీ సాధారణంగా ఎక్కువ శాతం ఓస్టియోఆర్థరైటిస్ కనిపించేది మోకాలు జాయింట్లు, మళ్ళీ యాంకిల్ జాయింట్లు. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలా ఉంటుంది. దెన్ రుమటైడ్ ఆర్థరైటిస్లో బ్లడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. బ్లడ్ది పారామీటర్స్ చూసుకుంటే మంచి రక్తం తగ్గి ఉంటుంది. ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, ఏఎన్ఏ ఫ్యాక్టర్, సిరమ్ క్రియాటిన్, యూరిక్ యాసిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటే అట్లా క్రియాటిన్ అట్లాంటిది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఇవి అన్ని వేరియేషన్ చూపిస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్ రెండు ఒకలాంటి సిమ్టమ్స్నే చూపిస్తుంటాయా? ఎగ్జాక్ట్లీ, అది కొంచెం తేడానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే గౌటీ ఆర్థరైటిస్ కమ్స్ ఓన్లీ ఇన్ ద మేజర్ జాయింట్స్. ఓకే. గౌటీ ఆర్థరైటిస్ ఫస్ట్ మన బొట్టన వేలు నుంచి మొదలవుతుంది. దానికి కూడా ఒక క్లాసిక్ సిమ్టమ్ ఉంటుంది. దెన్ మోకాలు జాయింట్, యాంకిల్ జాయింట్, హిప్ జాయింట్, ఇట్లా మేజర్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. రుమటైడ్ జాయింట్స్ చిన్న జాయింట్స్లో ఫస్ట్ వచ్చి సిమెట్రిక్గా వచ్చి పెద్ద పెద్ద జాయింట్స్కి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కానీ గౌటీ ఆర్థరైటిస్ కూడా బ్లడ్ది ప్రాబ్లం, బ్లడ్ పారామీటర్ ఉన్నది. అక్కడ యూరిక్ యాసిడ్ డిపోజిషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండదు, వేరే అన్నీ ఏమి ఉండదు. ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది, యూరిక్ యాసిడ్ డిపోజిషన్ ఎక్కువ ఉండదు గౌటీ ఆర్థరైటిస్లో. సో అట్లా చిన్న 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 తేడాతో రకరకాల ఆర్థరైటిస్. ఈ ఓస్టియోఆర్థరైటిస్ అస్సలు బ్లడ్ది ఇన్వాల్వ్మెంటే లేదు. ఓస్టియోఆర్థరైటిస్ పేషెంట్కి రక్త పరీక్ష అవసరమే లేదు, కానీ రక్తంతో ఏం సంబంధం లేదు. గౌటీ ఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఖచ్చితంగా రక్తం దీని. ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మరి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎట్ట పరిస్థితులు మనం ఎలా ఆలోచిస్తే కూడా. సో హ్యావింగ్ ఎ గుడ్ బాడీ, దిస్ థింగ్. మోకాల్కి ఇంకొకటి ఏంటంటే ఒబిసిటీ ఇస్ వన్ రీజన్. ఫిజికల్ ఫిట్నెస్ చేసుకొని ఆ బొజ్జు తగ్గించి రావడం అనేది ఫస్ట్ థింగ్. దెన్ ఏంటంటే ఆల్ ద జాయింట్స్, మేజర్ జాయింట్స్, యూ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ ఇట్ టు ఆప్టిమమ్ లెవెల్స్ టు వేర్ యువర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ దిస్ థింగ్. అండ్ మన ఏజ్ పెరుగుతూ కొద్దీ యూ షుడ్ బికమ్ అవేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏంటంటే మనం ఒక్క ఏజ్ వరకు మనసు ఏం చెప్తుందో శరీరం దానికి సహకరిస్తుంది, అంతే కదా. కానీ కొన్ని రోజు తర్వాత శరీరం చెప్పేది మనసు వినాల్సి వస్తుంది. సో అది అర్థం చేసుకొని దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేయడం అని ఉంటుంది. దెన్ ఏంటంటే ఈట్ గుడ్ హెల్దీ ఫుడ్. శరీర, మనసు, ఆత్మ ఈ మూడు దానిది ఈక్విలిబ్రియం, హ్యాపీ కో ఎక్సిస్టెన్స్ ఉన్న సమయం, దట్ ఈస్ కాల్డ్ ఆరోగ్యం. సో that can be given, I vouch 100% that can be given only with Ayurvedic treatment. ఒక జబ్బు వస్తే వెంటనే ఫస్ట్ డాక్టర్ ఎవరు మనది? మమ్మీ దగ్గరని అడుగుతారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు, లేదా ఫ్రెండ్స్ని అడుగుతారు, నైబర్స్ని అడుగుతారు. అక్కడ ఉన్న ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ పక్కన ఉన్న డాక్టర్ దగ్గర వెళ్తాడు. అది అయిపోయినాక దెన్ when they find out it is little bit problematic, then they go to other specialist doctor. So if you can avoid these steps in between and directly go to the qualified doctor who is expert on that domain, తప్పకుండా మనకి మంచి ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపిస్తున్నమాట పంచకర్మ చికిత్సలని, ఇవన్నీ అన్నిటికీ చేస్తారా లేకపోతే ఓన్లీ ఆర్థరైటిస్ కోసం అని యూజ్ చేస్తారా? పంచకర్మ ఈజ్ నాట్ మసాజ్. పంచకర్మ అంటే 5 కర్మాలు. శరీరంని ప్యూరిఫై చేయడానికి ఉన్న పెండా బయో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ పంచకర్మ.
మోకాలు నొప్పికి దీనికి ఏం సంబంధం లేదు, ఇది చేయడమే అవసరం లేదు ఈ ఓస్టియోఆర్థరైటిస్ అనే సంగతి. దట్ ఈస్ ఫర్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వేర్ దేర్ ఇస్ ఎ సిస్టమిక్ డిసీజ్ ఇన్వాల్వ్డ్. అక్కడ బాడీని ప్యూరిఫై చేసుకొని బాడీలో ఉన్న దోషంని కంప్లీట్ క్లియర్ చేసుకొని తీసుకురావడానికి ఉన్న ఒక ప్రాసెస్ అన్నమాట పంచకర్మ. సో పంచకర్మ ఇస్ ట్రూలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ట్రీట్మెంట్. సో ఏ సందర్భంలో దాన్ని యూజ్ చేస్తాం అసలు? వెన్ దెర్ ఇస్ అ సిస్టమిక్ డిసీజ్, వేర్ ఇస్ అ సిస్టమిక్ డిసీజ్, ఇప్పుడు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పంచకర్మ వాడచ్చు. బికాస్ దేర్ ఇస్ ఆమవాదం అని ఒకటి కండిషన్ రావడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో దానిలో ఖచ్చితంగా మనం పంచకర్మ టెక్నిక్స్ వాడాలి. పంచకర్మ మెనీ టైమ్స్ నాట్ ఓన్లీ యాజ్ అ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ఇట్ వర్క్స్ యాజ్ అ థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఆల్సో. అప్పుడు అలాగే వాడచ్చు. రిజ్యువినేషన్ దగ్గర వాడచ్చు. ఒక పేషెంట్ని నవజవాన్ని వాపసు రావాలి దానికి వాడచ్చు. దర్ ఆర్ సో మెనీ సెగ్మెంట్ లైక్ ద పారాలిసిస్కి వాడచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ యూజ్ చేస్తూ మధ్యలో ఎప్పుడైనా అల్లోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? అబ్సల్యూట్లీ నాట్. ఇదన్నీ కొందరు ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ అండ్ మడ్ స్లింగింగ్ ఎక్సర్సైజ్ అంటది. ఊరికే మన మడ్ స్లింగింగ్ ఎక్సర్సైజ్ అంటది కదా, ఇది చిన్న చూపు చేయడానికి అందరి ముందు కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికి ఉండదు. సో మై ఓన్లీ రిక్వెస్ట్ టు మై ఆల్ ద మెడికల్ ప్రొఫెషన్ ఇస్ దట్ లెట్ us respect every medical system, and for emergency according to me allopathy is better science. Even if I get an emergency situation తప్పకుండా allopathy బెస్ట్ ఉంటుంది. బట్ ఫర్ క్రానిక్ ఎయిల్మెంట్స్ అండ్ ఫర్ అదర్ థింగ్స్ ఆయుర్వేద ఇస్ ఎక్సలెంట్ సొల్యూషన్. ఇప్పుడు మనం చర్చించిన అంశం ఓస్టియోఆర్థరైటిస్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్, అది మన హాస్పిటల్ది ఒక స్పెషాలిటీ అనమాట. టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. సో మోకాళ్ళు నొప్పులతో బాధపడిన చాలా క్రానిక్ ఉన్న ఒక పేషెంట్కి ట్రీట్మెంట్కి ముందు పరిస్థితి ఏంటి, ట్రీట్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటి అనేది నేను మీకు రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పేషెంట్ 30th May 2017కి మా దగ్గర రావడం జరిగింది. ఈ పేషెంట్కి ఫస్ట్ ఇట్స్ ఎక్స్రే రిపోర్ట్ టేకెన్ ఆన్ 30th May. బోన్స్ ఆర్ రెడ్యూస్ ఇన్ డెన్సిటీ, అంటే బోన్స్లో రంధ్రాలు పడి అది మొత్తం డెన్సిటీ చాలా వీక్ అయినాయి. మార్జినల్ ఓస్టియోఫైట్స్ అరుగుదల అన్ని బైలాటరల్ టిబియల్ ఫిమరల్ అన్ని నేను ముందు చెప్పిన బోన్స్ ఉన్నాయి కదా అన్ని చోట్ల అరుగుదల ఉంటుంది. అండ్ ఈవెన్ పట్ల ఏంటంటే మన నీ జాయింట్కి ముందు ఒక చిన్న చిప్ప బోన్ అంటాం చూడండి, దానిలో అక్కడ కూడా మొత్తం అరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే రెడ్యూస్ మీడియల్ నీ జాయింట్ స్పేస్ అండ్ పెటల్లో ఫెమరల్ జాయింట్ స్పేసెస్, అంటే మన ఆ చిప్ప బోన్ అంటాం చూడండి, ఆ చిప్ప బోను మధ్యలో ఉన్న స్పేస్ కూడా అక్కడ రెడ్యూస్ అయ్యి అంతవరకు డ్యామేజ్ జరిగిందనమాట. దెన్ బైలాటరల్ టిబియల్ స్పైన్ స్పైకింగ్, అంటే అక్కడ ముళ్ళులాగా ఆ ఎముకలు అరిగి ఒక ముళ్ళులాగా కూడా రావడం జరిగింది. దెన్ ఆసిఫిక్ డెన్సిటీ నోటెడ్ ఇన్ పోస్టీరియర్ నీ జాయింట్ ఆన్ ద రైట్ సైడ్ ఫెబెల్లా లూజ్ బాడీ, అక్కడ అరిగి చిన్న లూజ్ బాడీస్ కూడా రావడం జరిగింది మోకాల దగ్గర. సో అంత మాత్రం కాంప్లికేటెడ్ ఉన్న ఒక కేసు. ఓకే, అందులో ఫైనల్ ఇంప్రెషన్ ఇస్ ఓస్టియోఆర్థరైటిస్ ఆఫ్ బోత్ ద నీస్ అండ్ పెటలో ఫెమరల్ జాయింట్. ఓస్టియోఆర్థరైటిస్ మనం ఇప్పుడు చర్చించిన అంశం, అది ఆ అరుగుదల ఇట్ గాన్ టు ద డిసీజ్ కండిషన్ నాట్ ఓన్లీ బిట్వీన్ ద ఆ జాయింట్ స్పేస్లు మాత్రం కాకుండా పెటలో ఫెమరల్ జాయింట్లు కూడా ఓస్టియోఆర్థరైటిస్ వచ్చింది. ఇవి అన్నీ ఉంటుందని ట్రీట్మెంట్కి ముందున్న కండిషన్. దిస్ ఈస్ ఆన్ 30th May. ఓకే, going to 1st July, exactly 1 month later, మైల్డ్ రెడ్యూస్డ్ బోన్ డెన్సిటీ. ముందు చాలా సివియర్గా ఉండేది, ఆ బోన్ డెన్సిటీ అనేది కూడా చాలా మైల్డ్గా ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ బైలాటరల్ మీడియల్ నీ జాయింట్, అక్కడ మీడియల్ స్పేస్ మధ్యలో మాత్రమే మైల్డ్ రిడక్షన్ ఉంది, మళ్ళీ ఆ పెటలో ఫెమరల్ అవి అన్నీ క్లియర్ అయింది. దెన్ స్మాల్ మార్జినల్ ఆస్టియోఫైట్స్, ముందు మొత్తం అక్కడ మొత్తం ఆస్టియోఫైట్స్ అంటే అరుగుదల చాలా ఉండేది, ఇప్పుడు స్మాల్ కొంచెం ఏరియాలో మాత్రం అరుగుదల ఉంటుంది. పెటలా ఫెమరల్ ఇదిలో ఉండేది లేదు, స్పైకింగ్ టిబియల్ స్పైకింగ్ ఉండేది అది లేదు. దెన్ ఫైనలీ పెటలా ఈజ్ నార్మల్, ఆ పెటలా చిప్ప బోన్ అనేది కంప్లీట్ నార్మల్ అయింది. అండ్ ఫైనల్ ఇంప్రెషన్ ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ బైలాటరల్ డీజనరేటివ్ డిసీజ్. ఓస్టియోఆర్థరైటిస్ అనే పెద్ద జబ్బు ఇప్పుడు కేవలం అరుగుదల ఉంటుంది మోకాళ్ళు మాత్రం, అట్లా వచ్చింది అన్నమాట రిపోర్ట్లో. సో ఇది ఏంటంటే ఇప్పుడు మోకాళ్ళు అరిగిందంటే ఇంకొకటి చెప్పమంటారా, 100% తగ్గింపు అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరన్నా మీకు 100% నేను తగ్గిస్తామని చెప్తే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. సో దట్ ఈస్ కెన్నాట్ బి, నీ జాయింట్ ఓస్టియోఆర్థరైటిస్ కెన్నాట్ బి 100% క్యూర్డ్. దిస్ ఈస్ ద మ్యాక్సిమం వాట్ ఎనీబడి క్యాన్ డూ అండ్ దట్ ఈస్ వాట్ రిజల్ట్ స్పీక్స్.
దిస్ ఈస్ వాట్ కేసీసీ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో నథింగ్ టు వరీ అమ్మ. మోకాలు జబ్బుతో నొప్పితో ఎవరన్నా బాధపడుతున్నారంటే మేమున్నాము మీతో పాటు. అంటే మనము మీకు 100% ఏంటి మీకు స్వర్గం ఇస్తామని చెప్పట్లేదు, కానీ మీరు అనుభవించిన మీరు ఉన్న నరకం నుంచి మిమ్మల్ని బయట తీసుకురావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి కారణాలు, అలాగే ఆయుర్వేదంలోని ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి.